కిడ్నీ క్యాన్సర్ అంటే ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది? ఎస్పెషల్లీ మనం తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ సిగరెట్లో 7,000 టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. అమాంగ్ దెమ్ 70 ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ కార్సినోజన్స్. ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది లేదు తెలుసుకోవడానికి ఎట్లాంటి స్క్రీనింగ్స్ ఆర్ టెస్ట్ చేయించుకోవాలి అండ్ అట్ వాట్ ఏజ్? యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ 50 ఇయర్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక్కసారి పిఎస్ఏ అనేది ఒక టెస్ట్ చేసుకోవడం మంచిది. సో ఆల్రెడీ పేషెంట్ చాలా ట్రీట్మెంట్స్ తోటి మెంటల్గా చాలా ఇదైపోయి ఉంటారు. సో అట్లాంటి పేషెంట్స్ని మెంటల్గా స్టేబుల్ ఉంచడానికి, మోటివేట్ చేయడానికి ఏం చేస్తారు? సార్ మేము ప్రతి 6 నెలలకు లేకపోతే సంవత్సరానికి తీసుకుని సర్వీసింగ్ ఇస్తాము. దానికి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వెళ్ళిస్తాము. అండ్ అవర్ బాడీ ఇస్ ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ మెషిన్. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Rajesh Kumar Reddy Garu, uro-oncologist with us. Let's welcome him. Hello, sir. హలో, హాయ్. Hi. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? I'm good, sir. Thank you. కిడ్నీ క్యాన్సర్ అంటే ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది? నీళ్ళు తక్కువ తాగడం వల్ల అదొక ఫ్యాక్టర్ అవుతుందా? కిడ్నీ క్యాన్సర్కి ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దెర్ ఆర్ మల్టిపుల్ యూరోలాజికల్ క్యాన్సర్స్ లైక్ కిడ్నీ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ, లేకపోతే ఇండైరెక్ట్గా పినియల్ క్యాన్సర్ ఇట్లాంటివన్నీ బికాస్ ఆఫ్ వన్ రీజన్, దట్ ఈస్ టొబాకో కన్జంప్షన్ ఇన్ ఎనీ ఫార్మ్ లైక్ స్మోకింగ్ కానీ, లేకపోతే టొబాకో చూయింగ్ కానీ, దట్ కెన్ కాజ్ ద క్యాన్సర్స్. ఎస్పెషల్లీ మనం తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ సిగరెట్లో 7,000 టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. అమాంగ్ దెమ్ 70 ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ కార్సినోజన్స్. మిగతా మనకి తెలియదు అంతే. సో స్మోకింగ్, లాంగ్ స్టాండింగ్ స్మోకింగ్ చేస్తున్నారంటే దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ మల్టిపుల్ మ్యాలిగ్నెన్సీస్, ఎస్పెషల్లీ యూరో-ఆంకాలజికల్ మ్యాలిగ్నెన్సీస్. సో స్మోకింగ్ అండ్ టొబాకో చూయింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాజేటివ్ ఏజెంట్ ఫర్ కిడ్నీ క్యాన్సర్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్. చాలా రోజుల నుంచి బీపీ తగ్గకుండా అన్కంట్రోల్గా ఉన్నట్లయితే వాళ్ళలో కూడా కిడ్నీలో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. మూడవది వచ్చేసి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఇంతకుముందు అది లేదు కానీ ఈ మధ్య మనకి వేర్ రెగ్యులర్లీ సీయింగ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే దర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ అన్కంట్రోల్డ్ షుగర్స్, అన్కంట్రోల్డ్ బీపీ, అన్కంట్రోల్డ్ వెయిట్ లైక్ ఒబేసిటీ అండ్ కొలెస్ట్రాల్, హైపర్ కొలెస్ట్రాల్. సో ఇవన్నీ కలిసిపోయి దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. దానివల్ల కూడా కిడ్నీ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సో దీస్ ఆర్ ఆల్ మోడిఫైయబుల్. కొన్ని అన్మోడిఫైయబుల్ ఉంటాయి, మన చేతిలో ఉండదు అది. సో ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నట్లయితే, ఎస్పెషల్లీ కిడ్నీ క్యాన్సర్స్ ఉన్నట్లయితే, అంటే నాట్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ చేయడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వస్తే అది ఇది వంశపారంపర్యంగా రాదు. కానీ జెనెటిక్ పరంగా ఏమన్నా వచ్చినట్లయితే అవి నెక్స్ట్ జనరేషన్లో ప్రోజనీలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దెర్ ఆర్ సమ్ సిండ్రోమ్స్, ఎస్పెషల్ మోస్ట్ కామన్ సిండ్రోమ్ వచ్చేసి వాన్ హిప్పల్ విండో సిండ్రోమ్ అంటారు, విహెచ్ఎల్ సిండ్రోమ్ అంటారు. సో అది కానీ ట్యూబరస్ స్క్లెరోసిస్ అని అంటారు, బిహెచ్డి సిండ్రోమ్, దర్ మల్టిపుల్ వేరియస్ హెరిడిటరీ రీనల్ సెల్ కార్సినోమా సిండ్రోమ్స్ అంటారు. వాటి వల్ల కూడా కిడ్నీ క్యాన్సర్స్ వస్తాయి. అండ్ ఫ్యూ క్యాన్సర్స్ అసలు ఎందుకు వస్తాయో మనకు తెలియదు, దట్ ఈస్ కాల్డ్ ఇడియోపతిక్. ఎందుకు వస్తాయో మనకి ఇంకా తెలియలేదు, పూర్తిగా అవగాహన లేదు మనకి. ఇంకా నీళ్ళు తాగకపోవడం కూడా ఒక రీజన్ అవుతుందా? నీళ్లు తక్కువ తాగడం వల్ల డైరెక్ట్గా దెర్ ఇస్ నో రిలేషన్ టు ద, అంటే కిడ్నీ స్టోన్స్ వచ్చి మళ్ళీ ఆ స్టోన్స్ ఎక్కువ రోజులు ఉండిపోయి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందా? దట్స్ అ వెరీ రేర్ ఫినామినన్, దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎవిడెన్స్. కాకపోతే కిడ్నీలో స్టోన్స్, నెగ్లెక్టెడ్ స్టోన్స్ ఫర్ లాంగ్ అంటే డికేడ్స్ టుగెదర్ అట్లే ఉన్నట్లయితే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఎపిథీలియం ఏదైతే ఉందో దట్ ఇస్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద యూరినరీ డ్రైనేజ్ సిస్టమ్. ఈవెన్ కిడ్నీ లోపల కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని లోపల కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ అ కిడ్నీ క్యాన్సర్, ఇట్ ఈస్ అ యూరోథీలియల్ క్యాన్సర్. దట్ పెయింటింగ్ నుంచి వస్తుంది అనమాట, ఎపిథీలియం అంటారు కదా, దాని నుంచి వస్తుంది. సో దట్స్ అ పాసిబిలిటీ, బట్ ఇట్స్ అ రేరిటీ. దట్ లైనింగ్, ఎపిథీలియల్ లైనింగ్. Yes. Okay. Because of the chronic irritation by the stone. It is not exactly a kidney cancer. It's a urothelial cancer. కానీ చాలా రేర్. It's a rare thing. కిడ్నీ క్యాన్సర్ కూడా రేర్ అయినా సార్, ఎందుకంటే జనరల్గా మనం థ్రోట్ క్యాన్సర్ ఇంకా వేరే వింటుంటాం, బట్ బ్లాడర్ క్యాన్సర్ కానీ కిడ్నీ క్యాన్సర్ చాలా రేర్ ఉంటుంది. హౌ ఇస్ ఇట్? కిడ్నీ క్యాన్సర్ రేర్ ఏం కాదు, ఎస్పెషల్లీ యూరో-ఆంకాలజికల్ క్యాన్సర్స్ ప్రాబ్లం వచ్చేసి ఏమంటారంటే, ఇప్పుడు ఇంకా ఎక్కడైనా థ్రోట్ క్యాన్సర్ కానీ, లేకపోతే లంగ్ క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్ అయినా తెలిసిపోతుంది ఫస్ట్ థింగ్.
ఎదుటి వాళ్ళకి ఆపరేషన్స్ అవన్నీ తెలిసిపోతాయి. తర్వాత చెప్పుకోవడానికి అంత బిడే పడరు అనమాట. కిడ్నీ క్యాన్సర్, యూరోలాజికల్ క్యాన్సర్స్ వచ్చేటప్పటికి దే జస్ట్ హైడ్ ఇట్, అంత చెప్పుకోరు. కానీ చాలా కామన్గానే వస్తున్నాయి కిడ్నీ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ ఇంతకుముందు ఎల్డర్లీ పర్సన్స్కి వచ్చేవి, ఈ మధ్య కొంచెం యంగ్స్టర్స్కి వచ్చేస్తున్నాయి కిడ్నీ క్యాన్సర్స్ ఇవన్నీ. ఇంకా యూరోలాజికల్ క్యాన్సర్స్లో చూసుకున్నట్లయితే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా కామన్. ప్రాస్టేట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ 65 years తర్వాత ఇట్ ఈస్ వెరీ కామన్. ప్రాస్టేట్ క్యాన్సర్ ఫర్ మెన్. మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మెన్ ఈజ్ లంగ్ క్యాన్సర్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్మోకింగ్ అండ్ టొబాకో కన్సంప్షన్. బికాస్ ఆఫ్ అవేర్నెస్ ఏమవుతుందంటే ఆ స్మోకింగ్ అన్ని తగ్గడం వల్ల ఏమవుతుంది, లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా స్లైట్లీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. దట్స్ అ ట్రెండ్. కాకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద స్మోకింగ్. సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది అర్లీగా డిటెక్ట్ అవుతుంది, ఈ మధ్య అవేర్నెస్ పెరిగింది. సో ప్రాబబ్లీ another 5 to 6 years down the line, prostate cancer will be the most common cancer in men. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు ప్రాస్టేట్ క్యాన్సర్ అని? అంటే అది ఏజ్తో పాటు కామన్గా వచ్చేయడదా, లేకపోతే ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? Prostate enlargement is different and prostate cancer is different. Elderly men, like 50 years తర్వాత, because of హార్మోన్స్లో అసమతుల్యత వలన, ఇంబ్యాలెన్స్ వలన ప్రాస్టేట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది సైజ్. So 90 to 95% of the cases, it is a benign enlargement of the prostate. It is just that is not the cancer, it is a normal enlargement, age-related enlargement of the prostate. దాంతో పెద్ద ఇష్యూ ఏం లేదు. దాంతో ఏం ఇష్యూ, యూరినరీ ఇష్యూస్ వస్తాయి, దట్ క్యాన్ బి ట్రీటెడ్. ఇట్స్ నాట్ క్యాన్సర్ at least. కానీ 5 to 10% ఆఫ్ ద కేసెస్లో ఏమవుతుందంటే ప్రాస్టేట్లో ఉండే సెల్స్, దాంట్లో ఉండే మ్యూటేషన్స్ జరగడం వల్ల, ఉత్పరివర్తనం జరగడం వల్ల క్యాన్సర్గా తిరగబడుతుంది, మ్యాలిగ్నెన్స్ అయిపోతుంది. మ్యాలిగ్నెన్స్ అయిపోయినప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ ఇట్, అన్కంట్రోల్డ్ ప్రాలిఫరేషన్ ఆఫ్ ది సెల్స్, అప్పుడు క్యాన్సర్ అవుతుంది, అది వేరే భాగాలకు స్ప్రెడ్ అవుతుంది. సో దట్స్ 5 to 10% ఆఫ్ ద కేసెస్లో జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది లేదు తెలుసుకోవడానికి ఎట్లాంటి స్క్రీనింగ్స్ ఆర్ టెస్ట్ చేయించుకోవాలి, అండ్ అట్ వాట్ ఏజ్? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ టు బి ఎడ్యుకేటెడ్. దాని గురించి అవగాహన పెంచుకోవడం. ఫస్ట్ అవేర్నెస్ వచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ టు బి డన్. As per the recommendations, as per the international guidelines, 50 years వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక్కసారి పిఎస్ఏ అనేది ఒక టెస్ట్ చేసుకోవడం మంచిది. పిఎస్ఏ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ప్రాస్టేట్ క్యాన్సర్స్లో పిఎస్ఏ పెరుగుతుంది. సో 50 years వచ్చిన తర్వాత రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు కదా, అలాగా దాంట్లో పిఎస్ఏ అనేది ఖచ్చితంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళు 45 yearsకే ప్రాస్టేట్ పిఎస్ఏ చెకప్ చేసుకోవడం మంచిది. సో వన్స్ ఇన్ అ ఇయర్ ఇస్ ఎనఫ్ సార్, ఆర్ 6 months? పిఎస్ఏ నార్మల్గా ఉంది అంటే అంత ఫ్రీక్వెంట్గా అవసరం లేదు, once in 2 years is sufficient. ప్రాస్టేట్ కానీ కొంచెం బార్డర్ లైన్లో అట్లా ఉన్నట్లయితే వెరీ ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ ఉంటుంది. సో లెట్ ద యూరాలజిస్ట్ డిసైడ్ అబౌట్ ఇట్. సో పిఎస్ఏ టెస్ట్ అంటే ఏంటిది? పిఎస్ఏ టెస్ట్ అంటే దట్స్ అ కైండ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్. ఇట్స్ అ బ్లడ్ టెస్ట్ అనమాట. పిఎస్ఏ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. అది ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ప్రాస్టేట్ క్యాన్సర్స్లో యూజువల్లీ పిఎస్ఏ అనేది పెరుగుతుంది. కాకపోతే దెర్ ఆర్ సమ్ రైడర్స్. పిఎస్ఏ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ ప్రాస్టేట్ గ్లాండ్, ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్. ప్రాస్టేట్ గ్లాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, ప్రాస్టేటిక్ ఇంటర్వెన్షన్స్ ఏమన్నా సర్జరీస్ జరిగినా కానీ, బయాప్సీస్ అట్లా జరిగినా కానీ, యూరిన్ రిటెన్షన్ అయిపోయి యూరిన్ ట్యూబ్ పెట్టడం ఇట్లాంటివి జరిగినా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్స్ ఆఫ్ ద ప్రాస్టేట్ కెన్ లీడ్ టు ఎలివేటెడ్ పిఎస్ఏ లెవెల్స్. అందుకనే పిఎస్ఏ పెరగగానే క్యాన్సర్ ఉందని చెప్పి అనుమానపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు సార్ ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అండ్ అగైన్ ప్రాస్టేట్ క్యాన్సర్? ఫస్ట్ వచ్చేసి ప్రాస్టేట్ పిఎస్ఏ పెరిగినప్పుడు యూరినరీ రెస్పిరేషన్ సిమ్టమ్స్ తెలిసిపోతాయి. యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ రావడం కానీ, లేకపోతే రీసెంట్ హిస్టరీ ఆఫ్ ఎనీ బయాప్సీస్ అట్లా ఏమైనా జరగడం కానీ, ప్రాస్టేట్ ఇంటర్వెన్షన్స్ జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పిఎస్ఏ అనేది ఆ టైంలో చేయము. ఒకసారి ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయిన తర్వాత, లేకపోతే బయాప్సీ అయిన తర్వాత ఒక 6 weeks తర్వాత, ఒక 6 weeks to 3 months వరకు వెయిట్ చేస్తాం మళ్ళీ రిపీట్ పిఎస్ఏ చేయించడానికి. సో రిపీట్ పిఎస్ఏ కూడా ఎక్కువ ఉంది అనుకోండి, దెన్ ఇట్ లీడ్స్ టు సస్పిషన్. ఆ తర్వాత వీ హ్యావ్ సమ్ క్లినికల్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, ఫింగర్ గైడెడ్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ పిఎస్ఏలో ప్రాస్టేట్లో ఎనీ హార్డ్ నాడ్యూల్స్ టచ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఎనీ పాల్పబుల్ హార్డ్ నాడ్యూల్ ఈజ్ సస్పిషన్. అప్పటికి కూడా డౌట్ ఉంది అంటే వీ కెన్ గెట్ ఎంఆర్ఐ ఆఫ్ ద ప్రాస్టేట్. దాంట్లో ఎంఆర్ఐ ఆఫ్ ద ప్రాస్టేట్లో వీ కెన్ ఎగ్జాక్ట్లీ సీ ద లొకేషన్ ఆఫ్ ద లీజన్ అండ్ ద లెవెల్ ఆఫ్ సస్పిషన్. దెర్ ఆర్ పైరాడ్ స్కోరింగ్ అని ఇస్తారు. 1, 2 అంటే వెరీ లో సస్పిషన్, 3 అంటే ఈక్వోకల్, దట్స్ అ క్యాట్ ఆన్ ద వాల్.
4-5 అంటే ఇట్స్ హై సస్పిషన్. 3 కానీ 3-4-5 ఉన్నప్పుడు విల్ ప్రొసీడ్ విత్ బయాప్సీ. సో బయాప్సీ ఈజ్ అ టార్గెటెడ్ బయాప్సీ బై ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్. మోషన్ పాస్ చేస్తారు కదా, రెక్టమ్ లోపల ఫింగర్ పెట్టి ఎగ్జామినేషన్ చేస్తే ప్రాస్టేట్ తెలుస్తుంది కదా, అలాగే ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ ప్రోబ్ పెట్టేసి ఎగ్జాక్ట్లీ దాన్ని లొకేట్ చేసి దాని నుంచి ఒక చిన్న పీస్ తీసుకుంటాము, బయాప్సీ చేసి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపిస్తాము. ఆ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో కన్ఫర్మ్ అవుతుంది ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది. వన్స్ ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇదంతా డయాగ్నోసిస్ ప్రాసెస్. ఒక్కసారి క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, అండ్ ట్రీట్మెంట్ తర్వాత ఎఫెక్ట్ కూడా ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ థింగ్, ప్రాస్టేట్ క్యాన్సర్ ఈజ్ అ స్లో గ్రోయింగ్. ఓకే, భయపడాల్సిన మిగతా క్యాన్సర్స్ లాగా భయపడాల్సిన అవసరం లేదు. ఫర్ దట్ మ్యాటర్ ఏ క్యాన్సర్కైనా భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంచి రకాలైన మందులు, ట్రీట్మెంట్స్, ఇంటర్వెన్షన్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. అండ్ లెవెల్ ఆఫ్ స్పెషలైజేషన్ కానీ ఎక్స్పర్టీస్ కానీ చాలా బాగుంది ఇప్పుడు. సో మీరు చేయాల్సింది కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. సో దాని గురించి రీసెర్చ్ చేసి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది దట్ ఈస్ ద మోస్ట్. డాక్టర్ చెప్పినవన్నీ ఫాలో కరెక్ట్ డాక్టర్ దగ్గర డాక్టర్ చెప్పినవన్నీ ఫాలో అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ దగ్గరకు వచ్చినట్లయితే దాంట్లో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. సో విల్ గెట్ అ పెట్ స్కాన్, వెరీ స్పెసిఫిక్ పెట్ స్కాన్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్, PSMA పెట్ సిటీ స్కాన్ అంటారు, ప్రాస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రెయిన్ యాంటిజెన్ పెట్ సిటీ స్కాన్. దాంట్లో బయటకి ఇంకా ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ తెలుస్తుంది. వెదర్ ప్రాస్టేట్ ద క్యాన్సర్ ఈజ్ లొకేటెడ్ డీప్ ఇన్సైడ్ ద ప్రాస్టేట్ ఓన్లీ ఆర్ టెస్ట్ స్ప్రెడ్ అవుట్ సైడ్ ద ప్రాస్టేట్. ఒకవేళ బయటకు వచ్చిందంటే స్టేజ్ 3 అయిపోతుంది. లోపల ఒకే హాఫ్లో ఉంది అంటే స్టేజ్ 1 అంటారు, సెకండ్ హాఫ్లోకి వెళ్ళింది అంటే స్టేజ్ 2 అంటారు. ఆ ప్రాస్టేట్ గ్లాండ్ నుంచి బయటకు ఉండే ఆ ఫ్యాట్ లోపలికి వెళ్ళడం కానీ, సెమినల్ వెసికల్స్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ ఉంటే స్టేజ్ 3 అంటారు. ఇంకా బయటకి వేరే భాగాలకి స్ప్రెడ్ అయింది అనుకోండి, బోన్స్కి కానీ, లంగ్స్కి కానీ, లివర్కి కానీ, ఇట్లా ఏమన్నా స్ప్రెడ్ అయింది అనుకోండి, దాన్ని స్టేజ్ 4 అంటారు. డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 బెస్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి రోబోటిక్ రాడికల్ ప్రోస్టేటెక్టమీ అంటారు. రోబోటిక్ పద్ధతి ద్వారా ప్రాస్టేట్ని కంప్లీట్గా సర్జికల్గా రిమూవ్ చేయడం. సో ఇప్పుడు అది మన దగ్గర అవైలబుల్ ఉందా సార్? ఎస్, వైడ్లీ అవైలబుల్. ఎస్ వైడ్లీ అవైలబుల్ ఇన్ స్పెషలైజ్డ్ సెంటర్స్. సో రోబోటిక్ సర్జరీ ద్వారా దాన్ని తీసి స్టేజ్ 3లో ఉందనుకోండి, వీ కెన్ డూ మల్టీ మోడల్ థెరపీ, సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్, లేదు అంటే డైరెక్ట్గా రేడియేషన్ కూడా ఇవ్వచ్చు. సంబడి హూ ఇస్ నాట్ విల్లింగ్ ఫర్ సర్జరీ ఆర్ సంబడి హూ ఇస్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, దే విల్ గో ఫర్ రేడియేషన్ డైరెక్ట్లీ. స్టేజ్ 4లో ఏమవుతుందంటే విల్ గివ్ ఈవెన్ స్టేజ్ 4 ఆఫ్ ద ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కానీ అర్లియర్ ద బెటర్ ఈజ్ ఆల్వేస్, అర్లీ డిటెక్షన్ ఈజ్ బెటర్. కాకపోతే ఇన్ కేస్ తెలియని పక్షంలో ఈవెన్ 4th స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్స్లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఇట్స్ క్యూరబుల్. ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్ బట్ ఇట్ ఈస్ కంట్రోలబుల్. ఓకే. హార్మోనల్ థెరపీ అని ఇస్తాము, హార్మోనల్ థెరపీ ద్వారా మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. మళ్ళీ రీఅకరెన్స్ అగైన్ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు రికరెన్స్ అనేది ఆల్మోస్ట్ నిల్, చాలా తక్కువ ఉంటుంది. 95% ఆఫ్ ద కేసెస్లో అట్లా జరగదు. స్టేజ్ 3లో రీఅకరెన్స్ అనేది జరుగుతుంది. అందుకనే మేము మల్టీ మోడల్ ట్రీట్మెంట్ అనేది సర్జరీ ప్లస్ రేడియేషన్ ప్లస్ హార్మోనల్ థెరపీ ఇట్లాంటివన్నీ ఫాలో అవుతాం. స్టేజ్ 4 ఈజ్ లైక్ వీ కెన్ కంట్రోల్. ఇట్ ఈస్ లైక్ మా పేషెంట్స్కి ఏం చెప్తామంటే ఇట్ ఈస్ లైక్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్, యూ కెనాట్ విన్ ఓవర్ ఇట్. ఆపోజిట్ టీమ్ స్కోర్ ఈజ్ వెరీ హై, ఓన్లీ యూ నీడ్ టు డ్రా ఇట్. మ్యాచ్ని డ్రా చేయడానికి ఏం చేయాలి, స్లోగా బ్యాటింగ్ చేస్తూ ఉండాలి, స్టెప్ బై స్టెప్. ఒక వికెట్ పడిపోతే ఇంకో వికెట్, ఇంకొక బ్యాట్స్మెన్ వస్తారు, తను అవుట్ అయిపోతే ఇంకో బ్యాట్స్మెన్ వస్తారు. అట్లాగా దెర్ ఇస్ అ సీక్వెన్షియల్ థెరపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ కీమోథెరపీ అయిన తర్వాత వెయిట్ చేస్తాము, హార్మోనల్ థెరపీ కంటిన్యూ చేస్తాము. PSA పెరుగుతుంది అంటే దెర్ ఈస్ సమ్ అదర్ డ్రగ్స్ ఉన్నాయి, అబిరట్రోన్ అని చెప్పున్నాయి, ఎన్జాలుటమైడ్ అని చెప్పింది, రీసెంట్గా పార్ప్ ఇన్హిబిటర్స్ అని చెప్పి వెరీ టార్గెటెడ్ థెరపీ ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి పంపిస్తూ ఉంటాము. సో ఇట్ విల్ బీ అండర్ కంట్రోల్. ప్రాబ్లం వచ్చేసి టైలెంటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అవి మందులన్నీ చాలా షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఉంటాయి. సో దట్స్ ద థింగ్. సో అవర్ ఇంటెన్షన్ ఈస్ టు పోస్ట్పోన్ ద డిసీజ్ ప్రోగ్రెషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ స్టేజ్ 4 ప్రాస్టేట్ క్యాన్సర్. ఓకే. సో ఆల్రెడీ పేషెంట్ చాలా ట్రీట్మెంట్స్ తోటి మెంటల్గా చాలా ఇదైపోయి ఉంటాయి. సో అట్లాంటి పేషెంట్స్ని మెంటల్గా స్టేబుల్ ఉంచడానికి, మోటివేట్ చేయడానికి ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ థింగ్, అవేర్నెస్. ఫస్ట్ వచ్చేసి భయపడడం వల్ల ఈ ప్రాస్టేట్ క్యాన్సరే కాదు మన లైఫ్లో ఏమి చేయలేము. ఫస్ట్ థింగ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ యాజ్ సచ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్ ఈస్ హార్ష్, బట్ స్టిల్ దట్స్ అ రియాలిటీ దట్ వీ నీడ్ టు యాక్సెప్ట్. We need to have that preparedness. Okay, share with your family members. మీరు డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా కానీ ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తాను. ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్లోజ్ గ్రూప్ ఫ్రెండ్స్ ఉన్నారంటే అందరికీ ఏమీ దండోర కట్టనక్కర్లేదు.
క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా మీ వెల్ విషర్స్ ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడండి. దెన్ చూజ్ అ గుడ్ డాక్టర్. తను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. యెస్, మీకు ప్రాపర్ రీసెర్చ్ కూడా ఉండాలి. అంటే హాఫ్ నాలెడ్జ్ కూడా ఉండకూడదు. హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ అంటారు కదా, అది కూడా ఉండకూడదు. అది ఉన్నప్పుడు భయం వేస్తుంది. కంప్లీట్గా తెలుసుకుంటే, లేకపోతే జస్ట్ ఇగ్నోరెన్స్ ఇస్ ద బ్లిస్. డాక్టర్ ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. ఎదురు అటనే ఉండండి, ఇటనే ఉండండి, బోత్ ఆర్ ఓకే. హాఫ్ నాలెడ్జ్ ఓకే, ఇస్ డేంజరస్. హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. అది సగం తెలుసుకుని దాని గురించి భయపడి దర్ ఇస్ నో పాయింట్. ఓకే, అన్నెసరీ యూ విల్ నాట్ గో ఫార్వర్డ్. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మెంటలీ ఫిజికలీ ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ మీకు తీసుకోవడానికి ఫిట్నెస్ ఉండాలి. ఓకే. సైకలాజికలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ. ఓకే. సో అది కూడా ఉండాలి. అండ్ ఫైనాన్షియల్లీ ఒకసారి మీకు క్యాన్సర్ ఏమైనా తెలుసుకున్న తర్వాత మీకోసం మీరు కొంచెం సేవింగ్స్ అనేది పక్కన పెట్టుకోండి. డోంట్ ఎక్స్పెక్ట్ అంతా ఫ్రీ ట్రీట్మెంట్స్ వస్తాయని చెప్పి అనుకోకండి. ఎందుకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదు అది ఇది అని చెప్పి. ఇట్స్ నాట్ పాసిబుల్. దెర్ ఆర్ వెరీ రీసెంట్ అడ్వాన్స్డ్ డ్రగ్స్ వస్తున్నాయి. దానికి ఆ రీసెర్చ్కి చాలా ఈ ఫార్మా కంపెనీస్ వాట్ ఎవర్ దే ఆర్ స్పెండింగ్ అ లాట్. అండ్ దట్స్ సో ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కొన్ని డ్రగ్స్ ఇంపోర్టెడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని మీరు కొంచెం అయితే మనీ సేవింగ్ అనేది చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఈ ట్రీట్మెంట్తో ప్రోగ్రెషన్ అయినప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి యూ నీడ్ టు హ్యావ్ సమ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. గుడ్ టు హ్యావ్ అ గుడ్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్. ద క్రక్స్ ఆఫ్ ద మూమెంట్, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు అది చాలా ఉపయోగపడుతుంది. నేను మా పేషెంట్స్ చూస్తున్నాను, కొందరు ఇమ్యూనోథెరపీ ఇట్లాంటివి తీసుకుంటారు. ఇమ్యూనోథెరపీ ఈచ్ అండ్ ఎవ్రీ అడ్మిషన్లో వన్స్ ఇన్ 2 వీక్స్ ఇస్తాము. వన్స్ ఇన్ 2 వీక్స్ ఇచ్చినప్పుడు 2.5 lakhs ఖర్చు అవుతుంది ప్రతి ఎవ్రీ. సో దెర్ ఆర్ సమ్ పేషెంట్ సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. యా, లేదు అంటే మీకు ఫైనాన్షియల్గా బర్డెన్ అయిపోతుంది. ఫైనాన్షియల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్నో కలలుగానే ఉంటారు మీరు లైఫ్లో. సో పిల్లలకి ఇది చేయాలి, పిల్లలకి ఇవ్వాలి, ఆ ప్రాపర్టీస్ ఇవ్వాలి, ఇది అని చెప్పేసి ఆ టైంలో అవన్నీ అమ్ముకోవడం స్టార్ట్ చేస్తారు. సో దానికంటే ఇట్స్ ఓకే, ఇఫ్ యూఆర్ ఓకే, బెటర్ టు సంవత్సరానికి ఒక 50-60 వేలు కానీ పోయినా కానీ పర్వాలేదు. రేపు అన్న రోజు ఒక 50 లక్షల ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు యూ షుడ్ బీ ప్రిపేర్డ్. ఆ టైంలో మీరు ఏ ప్రాపర్టీస్ అమ్ముకోకూడదు. ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది రాకూడదు. యూ షుడ్ బీ థింకింగ్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ ట్రీట్మెంట్, నాట్ ద ఫినాన్స్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే దీస్ ఆర్ ఆల్ out of the curriculum type of things are which is very practical importance. You have to give them awareness. Yeah. So that is the thing. And even there is very wrong notions unnayannamata మన పబ్లిక్ లో. through your platform I just want to convey ఇన్సూరెన్స్ అవసరమా లేదా, నేను ఎవ్రీ ఇయర్ కడుతున్నాను. దెర్ ఈస్ నో డౌట్ ఇన్సూరెన్స్ హ్యాస్ టు బి దేర్. మళ్ళీ దాంట్లో దెర్ ఈస్ నో అంబిగ్విటీ. సో మంచి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సెకండ్ థింగ్ వచ్చేసి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా లేదా, ఫిజికల్ అన్నెసరీ. ఇప్పుడు నేను చేసుకున్నాను, పిఎస్ ఏదో పెరిగిందంటున్నా డాక్టర్, అది ప్రాస్టేట్ క్యాన్సరా కాదా తెలియట్లేదు. ఇవన్నీ ఎస్ దెర్ ఈస్ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. కాకపోతే చాలామందికి అర్లీ డిటెక్షన్తో ఏమవుతుందంటే క్యూరబుల్ ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో కార్ ఉంది, కార్ని ప్రతి 6 నెలలకు లేకపోతే సంవత్సరానికి తీసుకుని సర్వీసింగ్కి ఇస్తాము. దాంట్లో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వెళ్ళిస్తాము. అండ్ అవర్ బాడీ ఈజ్ అ మోస్ట్ సొఫిస్టికేటెడ్ మిషనరీ. దానికి మనము సర్వీసింగ్ అవసరం లేదు. ఈ డాక్టర్స్ ఊరికే టెస్టులు రాస్తున్నారు, ఆ టెస్టులు ఇది ఏమో అవసరం లేకపోయినా రాస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ టెస్టులు అన్ని నార్మల్, అనవసరంగా టెస్టులు చేయించుకున్నామని ఫీల్ అవుతారు. ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి హ్యాపీ దట్ ఆల్ ద టెస్ట్ ఆర్ నార్మల్. సో మన మెంటాలిటీ ఎట్లుందంటే అన్ని టెస్ట్ అన్ని టెస్టులు అన్ని నార్మల్ ఉన్నాయి, అనవసరంగా చేయించుకున్నాను. అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడు అల్ట్రాసౌండ్లో అట్లా డౌట్ వచ్చినప్పుడు సిటీ స్కాన్ అడుగుతాను. సిటీ స్కాన్ నార్మల్ ఉంది సార్, అల్ట్రాసౌండ్లో అయిపోయింది, సిటీ స్కాన్ అనవసరంగా చేసాము, నార్మల్ వచ్చింది అని చెప్పేసి. So are you feeling bad for it? Actually you should be happy. You should be happy. So that's the thing, the way you look at it is your perception is very important. Your health is your wealth అనేది అర్థం కావాలి. Yes, your health is your wealth. Yes, that's true. సో ఇప్పటిదాకా ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? Benign enlargement of the prostate, non-cancerous enlargement of the prostate ఉన్నప్పుడు it's basically prostate it is like a outlet. యూరినరీ బ్లాడర్ కింద ఒక అవుట్లెట్ లాగా ఉంటుంది అనమాట, గేట్ లాగా ఉంటుంది అనమాట. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్నప్పుడు ఆ యూరినరీ గేట్ అనేది బంద్ అయిపోతుంది. సో గట్టిగా ముక్కాల్సిన అవసరం రావడము, యూరిన్ పాస్ చేసేటప్పుడు, యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా మిగిలిపోవడము, పెయిన్, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట.
సో వాళ్ళకి ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి పిఎస్ఏ టెస్ట్ ద్వారా పిఎస్ఏ నార్మల్ ఉందా లేదో చూస్తాం. క్లినికల్ ఎగ్జామినేషన్లో ప్రాస్టేట్లో ఏమైనా సస్పిషియస్ క్యాన్సర్స్ ఉన్నాయా లేదో చూస్తాము. ఒకసారి క్యాన్సర్ కాదు అని చెప్పి రూల్ అవుట్ చేసుకున్న తర్వాత దెన్ దెర్ ఆర్ ఫ్యూ ప్రొసీజర్స్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మెడికేషన్స్తో ట్రై చేస్తాం. ఆల్ఫా బ్లాకర్స్ అని అంటారు. ఆ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాస్టేట్ అవుట్లెట్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది, యూరిన్ ఫ్రీగా పాసేజ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ అప్పటికి కూడా కావట్లేదు, టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కూడా కావట్లేదు అంటే దెర్ ఆర్ సమ్ సర్జికల్ ప్రొసీజర్స్. సర్జరీ అంటే ఏదో కటింగ్స్ ఏమి ఉండవు, ఇట్స్ కంప్లీట్లీ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. యూరిన్ పాస్ చేస్తారు కదా, అక్కడి నుంచి ఒక చిన్న కెమెరా లోపలికి పాస్ చేసేసి ఏదైతే అడ్డుపడుతుందో ప్రాస్టేట్ ఆ భాగాన్ని మాత్రం డిసెక్షన్ చేసేస్తాం అనమాట. సో నారో అయిన భాగాన్ని కొంచెం వైడ్ ఓపెన్ చేస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ TURP, ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ద ప్రాస్టేట్ క్యాన్సర్ అంటారు. దాన్ని లేజర్ పద్ధతి ద్వారా చేయొచ్చు, లేకపోతే బైపోలార్ కరెంట్ ద్వారా చేయొచ్చు. దెర్ మల్టిపుల్ వేస్ టు స్కిన్ ద క్యాట్. ప్రాస్టేట్ క్యాన్సర్కి రోబోటిక్స్తోని మన దగ్గర అవైలబుల్ ఉన్నదన్నారు. ఇప్పుడు రోబోటిక్స్ బెటరా, కన్వెన్షనల్ మెథడ్స్ బెటరా? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓపెన్ సర్జరీస్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఆల్మోస్ట్ అక్రాస్ ద గ్లోబ్ ఓపెన్ సర్జరీస్ అనేది ఆల్మోస్ట్ ఎవరు చేయట్లేదు ఇప్పుడు. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ సర్జికల్ రోబో అండ్ దెర్ ఈస్ అ రీజన్ ఫర్ ఇట్. ప్రాస్టేట్ ఈస్ లొకేటెడ్ డీప్ ఇన్సైడ్ ద పెల్విస్. ఆ బోనిక్ కేజ్ లోపల ఎక్కడో ఉంటుంది. మనం ఇంత పెద్ద సర్జరీ చేసి అది ఎక్కడ చాలా బ్లైండ్గా ఉంటుంది ఓపెన్ సర్జరీస్ అని. సో విల్ నాట్ బి ఏబుల్ టు నర్వ్ స్పేరింగ్ అనేది అవన్నీ చాలా కష్టం అవుతుంది. బికాస్ ఇట్లా ద పేషెంట్ ఇలా ఉంటే ఇక్కడెక్కడో డీప్గా ఉంటుంది ప్రాస్టేట్, దాని చుట్టూ బోనిక్ కేజ్, వీ కెనాట్ బ్రేక్ ద బోన్స్ కదా. సో అక్కడికి వెళ్ళి ఓపెన్ సర్జరీస్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అండ్ ఎక్స్పర్టీస్ కూడా అంతగా లేదు. సో ఆ తర్వాత ఆ ప్రాస్టేట్ తీసిన తర్వాత ఆ బ్లాడర్కి ఆ యురెత్రాకి సూచరింగ్ చేయడము, కరెక్ట్గా సూచరింగ్ చేయడం అనేది కూడా కష్టం అవుతుంది. సో ఆబ్వియస్లీ సెన్సిటివ్ ఏరియా అండ్ ఇట్ ఈస్ డీప్ ద యాక్సెస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. యాక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఆ డెప్త్ వల్ల ఏమవుతుందంటే మనకు సరిగ్గా కనపడదు. మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ కొంచెం బ్లైండ్గా జరుగుతుంది అనమాట ఓపెన్ సర్జరీస్. ఇన్ కేస్ ఆఫ్ రోబో ఇస్ డిఫరెంట్. ఏం చేస్తామంటే దాని కెమెరా ప్రాస్టేట్ పెల్విస్ లోపలికి పంపించేస్తాం అండ్ ఇన్స్ట్రుమెంట్స్ పెల్విస్ లోపలికి పంపించేస్తాం. ఇట్స్ ప్రాస్టేట్ ఈస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సర్జికల్ కన్సోల్లో కూర్చుంటే రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో డెప్త్ పర్సెప్షన్ కానీ 3D విజన్, అది మ్యాగ్నిఫికేషన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ యాక్సెస్ బోనిక్ ఏజ్లో కాబట్టి కీ హోల్స్ ద్వారా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ప్రాస్టేట్ వరకు పంపించేస్తాం, కెమెరా కూడా ప్రాస్టేట్ వరకు పంపించేస్తాము. సో అది ఈజీ అయిపోతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ద ప్రెసిషన్. మనము బయట అయితే సర్జరీలో ఎంత జెంటిల్ మూమెంట్స్ చేద్దాం అనుకున్నామో సేమ్ థింగ్ విల్ గెట్ రెప్లికేటెడ్ విత్ ద రోబోటిక్ ఆర్మ్. ఓకేనా? ద రోబో అంటే రోబో ఆపరేట్ చేయదు, దట్స్ అనదర్ థింగ్. ఇట్స్ ఆపరేటెడ్ బై ఇట్స్ అ మ్యాన్ బిహైండ్ మెషిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద రోబో ఇస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఇట్స్ జస్ట్ అ స్లేవ్. ద మాస్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత థర్డ్ థింగ్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్స్. మన చేయి ఎట్లా తిరుగుతుందో దానికంటే మంచిగా ద ప్రాస్టెటిక్ రిస్ట్ అండ్ రోబోటిక్ ఆర్మ్స్ అనేది జరుగుతుంటాయి అనమాట. సో దానికంటే మంచిగా ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి. సో దాంతో ఏమవుతుందంటే లోపల అనేది సూచరింగ్ అనేది, లేకపోతే ప్రాస్టేట్ చుట్టూ చిన్న చిన్న సున్నితమైన నర్వ్స్ ఉంటాయి. సో ఆ దోస్ నర్వ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూరిన్ లీక్ తగ్గించడానికి కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత, లేదు అంటే పొటెన్సీని ప్రిజర్వ్ చేయడానికి కానీ ఆ నర్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ మంచిగా చూడొచ్చు 3D విజన్ అండ్ స్పేరింగ్ కూడా మంచిగా చేయొచ్చు అనమాట విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్స్. అండ్ యురెత్రోవెసికల్ అనాస్టమోసిస్, ఆ బ్లాడర్ని ఆ యురెత్రాని సూచరింగ్ చేయడం కూడా ఈజీ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద గుడ్ ఫ్రీడమ్ ఆఫ్ ద మూమెంట్. సో దెర్ ఈస్ నో డౌట్ ద రోబోటిక్ సర్జరీ ఈజ్ వే బెటర్ దాన్ ఓపెన్ అండ్ కన్వెన్షనల్ సర్జరీస్. But it is a way expensive, I guess. With the availability of robo, Not. it is not that strikingly different. Okay. It is not very exorbitant at least. Okay, maybe మిగతా కన్వెన్షనల్ ప్రొసీజర్ అయితే 1 lakh అట్లా ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ద రోబోటిక్ ఆర్మ్స్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాటి కోసం కొంచెం 1 lakh ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ కాస్ట్లీ. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇన్సూరెన్స్, ఇఫ్ యూ హ్యావ్ ద మోడరేట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, యూ కెన్ గో అహెడ్ విత్ దట్. సర్జరీ అయిన తర్వాత సెక్షువల్ లైఫ్లో ఇదేమైనా ఇబ్బంది పెడుతుందా? There are 3 things that is called trifecta after robotic prostate cancer surgery. Not a robotic, it's just a prostatic cancer surgery. Number 1 వచ్చేసి క్యాన్సర్ కంట్రోల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ రీఅకరెన్స్ అనేది కొందరికి రావచ్చు, డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. 3rd స్టేజ్లో ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట. సో దానికని చెప్పేసి ఒకవేళ పిఎస్ఏ మళ్ళీ పెరగడం మొదలైతే వాళ్ళకి సాల్వేజ్ రేడియేషన్ అనేది ఇస్తాము. దట్ ఈస్ 1 థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ అఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ యూరిన్ లీక్.
ఐ ఆల్రెడీ డిస్కస్డ్ విత్ యూ, ప్రాస్టేట్ ఈజ్ ద గేట్వే, అవుట్లెట్ లాగా వ్యవహరిస్తుంది. సో అవుట్లెట్ని తీసేసామనుకోండి, దెర్ ఇస్ నో రెసిస్టెన్స్ అండ్ యూరిన్ లీక్ Leakage అవ్వడం అవుతుంది. స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోపల డోర్ బోల్ట్ పెట్టేసాం అనుకోండి, బయట నుంచి సంబడి ఈజ్ పుషింగ్ యూ, సడన్గా ఓపెన్ చేస్తారు, ఏమవుతుంది, మొత్తం కింద పడిపోతారు కదా. ప్రాస్టేట్లో కూడా ఒక్కసారి రెసిస్టెన్స్ అంతా పోయిన తర్వాత మొత్తం యూరిన్ అంతా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ గాట్ సమ్ స్ట్రాటజీస్, ఇంట్రాపరేటివ్ స్ట్రాటజీస్ బై స్పేరింగ్ ద నర్వ్స్ అండ్ రీకన్స్ట్రక్టింగ్ ద సపోర్ట్స్ అరౌండ్ ద ప్రాస్టేట్. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆ లీక్ అనేది తగ్గుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీకి ముందు అండ్ సర్జరీ తర్వాత విల్ ట్రైన్ ద పేషెంట్ అబౌట్ ద పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. ఆ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అన్ని మంచిగా చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఉండే యూరినరీ స్పింక్టర్ కానీ ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కానీ యూరిన్ లీక్ కానికుండా చేస్తుంది అనమాట. సో The muscles nowadays, get tightened. మజిల్స్ కానీ ఆ చుట్టూ ఫేషియా కానీ. సో నవడేస్ విత్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద టెక్నిక్స్, ద సర్జికల్ ఎక్స్పర్టీస్ ఏమవుతుందంటే ద ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ ద యూరినరీ లీక్ అనేది విత్ ఇన్ 2 monthsలో 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ మచ్ యూరినరీ లీక్. ఒక 3 months అయ్యేటప్పటికి 95% అయిపోతుంది. ఓన్లీ 5% ఆఫ్ ద పేషెంట్స్కి ఇట్ విల్ బీ లిటిల్ బిట్ బాదర్సమ్, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ అ లోకల్లీ అడ్వాన్స్డ్ డిసీజ్ అంటే విల్ నాట్ బీ ఏబుల్ టు స్పేర్ ద నర్వ్స్. కొందరికి ఆ ఎక్సర్సైజ్ కూడా మంచిగా చేయరు. సో ఇలాంటి వాళ్ళకి ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ ఉంటాయి, కొందరికి సార్కోపీనియా అంటారు. ఇలాంటి వాళ్ళకి యూరిన్ లీక్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ 5% ఆఫ్ ద కేసెస్లో. వాళ్ళకి తర్వాత మేము మళ్ళీ దెర్ ఆర్ ఫ్యూ ఇంటర్వెన్షన్స్ అంటే బయోఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఒక స్మాల్ వెరీ పర్సనలైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, అది చేస్తాము. దాంతో మ్యాక్సిమం రికవర్ అవుతుంది. లేదు అంటే ఆర్టిఫిషియల్ స్పింక్టర్ అనేది ఒకటి పెట్టేస్తాము. సో దాంతో మొత్తం రికవర్ అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. నా యూరినరీ లీక్ గురించి ఇంతకుముందు రోజులాగా భయపడాల్సిన అవసరం లేదు ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత. థర్డ్ థింగ్ వచ్చేసి పొటెన్సీ. పొటెన్సీ ఈజ్ అ రియల్ ప్రాబ్లమ్ డెఫినెట్లీ. రోబోటిక్ సర్జరీ తర్వాత పొటెన్సీ అనేది రియల్ ప్రాబ్లమ్. ఒకవేళ ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ అట్లా తీసుకున్నా కానీ, దాంతోపాటు హార్మోనల్ థెరపీ ఇస్తారు టు డిక్రీజ్ ద టెస్టోస్టెరాన్ లెవెల్స్. సో అప్పుడు కూడా కొంచెం ఇంపార్టెన్స్ అనేది రావచ్చు. కాకపోతే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పినైల్ రీహాబిలిటేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్జరీ. సో ఇన్ అవర్ హాస్పిటల్ ఇన్ AINU వీ హ్యావ్ అ స్పెషలిస్ట్ ఆండ్రాలజిస్ట్ హూ టేక్స్ కేర్ ఆఫ్ penile rehabilitation, especially for younger individuals. And most important factor for the potency is how was the pre-operative అంటే బేస్లైన్ సెక్షువల్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. బికాజ్ ఎల్డర్లీ కాబట్టి ఇన్ జనరల్ అది తక్కువే ఉంటుంది. అది ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత అది కొంచెం వర్సన్ అవుతుంది. సో బేస్లైన్ ఫంక్షన్ ఎలా ఉందో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కానీ బేస్లైన్ ఫంక్షన్ బాగానే ఉండి సర్జరీ తర్వాత ఇంకా ఇంపార్టెన్సీ ఉంది అంటే విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్, PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. ఆ టాబ్లెట్స్ ఇస్తాము అండ్ రీక్రియేషనల్గా కొంచెం డోసేజ్ కొంచెం ఎక్కువిస్తాము, రోజు అవసరం లేదు. ఆ తర్వాత కొన్ని వాక్యూమ్ అసిస్టెడ్ డివైస్ కానీ, ఇంట్రాకావెనస్ ఇంజెక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. బ్లాడర్ క్యాన్సర్స్, ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ మాట్లాడడం, బ్లాడర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అండ్ అగైన్ స్మోకింగ్కి దీనికి రిలేషన్ ఉంది? Yes, most common cause is tobacco consumption, either smoking or tobacco chewing. Most common cause. Second most common cause వచ్చేసి chronic irritation of the bladder. బ్లాడర్లో స్టోన్స్ చాలా రోజులు ఉండడం వల్ల కానీ, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ చాలా రోజుల నుంచి ఉండడం కానీ, ఇలాంటివి. కొందరు డై ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, కలరింగ్ ఏజెంట్స్. ఆ తర్వాత కొందరు ట్యాన్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, లెదర్ ఇండస్ట్రీస్, ప్రింట్ ఇండస్ట్రీస్, ఇట్లాంటివన్నీ వస్తారు. ఈవెన్ హెయిర్ డై కూడా అప్పుడప్పుడు బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ టూ మచ్ టు ద హెయిర్ డైస్, కెమికల్స్ ఎక్కువయ్యేది అని, ఎస్పెషల్లీ కొన్ని చాలా క్రూడ్గా ఉంటాయి అన్నమాట హెయిర్ డైస్. తర్వాత సెలూన్స్లో పనిచేసే వాళ్ళు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకుండా, గ్లౌస్ ప్రొటెక్షన్ లేకుండా డైరెక్ట్గా చేసేవాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు కదా, విల్ బి కాన్స్టాంట్లీ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద డైస్. ఈ డైస్లో నైట్రోజమైన గ్లైకోజన్ ఇవన్నీ ఉంటాయి, చాలా బెన్జిన్స్ అని చెప్పి, అమ్మోనియం అని చెప్పేసి చాలా రకాలైన టాక్సిన్స్, కార్సినోజెన్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా బ్లాడర్ క్యాన్సర్ అనేది రావచ్చు. సో ఈ మధ్య దెర్ ఈజ్ అ ట్రెండ్ వచ్చేసి ద గ్రే హెయిర్ని యాక్సెప్ట్ చేయడం మంచిది రాదర్ దెన్ కలరింగ్ ఇట్, యాక్సెప్ట్ యువర్ ఏజ్ అండ్ టేక్ ది ప్రైడ్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి అంటారు. సో దట్ ఈస్ ద థింగ్. సో హెయిర్ డైస్ మరీ ఎక్కువ యూజ్ చేయడం కూడా అంతగా మంచిది కాదు. ఏదో వన్స్ ఇన్ ఎ వైల్ వాడడం ఈజ్ ఓకే. ఎస్పెషల్లీ విమెన్లో చాలా ప్రాబ్లం అవుతుంది.
విమెన్‌లో చాలా దే ఆర్ ఎక్కువగా మోర్ ఎక్స్‌పోజ్డ్ టు ద మోర్ కెమికల్స్. ఎక్స్‌పోజ్ టు ద యాహ్! కెమికల్స్ అని హ్మ్. చెప్పేసి తర్వాత టెంపరరీ కలర్స్‌కి ఏం పెద్ద ప్రాబ్లమ్ లేదు. అంటే 1 వాష్‌తో వెళ్ళిపోతాయి అవి. సో 2, 3 వాషెస్ కూడా వెళ్ళినవి మామూలుగా వెళ్ళేది మోడరేట్ అనమాట. అవి వాటితో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పర్మనెంట్ కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. వాటితో కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. సార్ చాలా మందికి మేల్స్‌కి యూరిన్‌లో బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. సో యూరిన్‌లో బ్లడ్ వచ్చిందంటే అది ఒక క్యాన్సర్‌కి ఒక సంకేతం లాగానేనా? ఫస్ట్ థింగ్ ఎనీ సిమ్టమ్స్ ఇన్ న్యూరలాజికల్ క్యాన్సర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ ఎర్లీ స్టేజెస్‌లో అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు. ఫస్ట్ థింగ్ టు రిమెంబర్. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఎస్పెషల్లీ యూరలాజికల్ క్యాన్సర్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చి దానివల్ల సిమ్టమ్స్ వచ్చాయంటే కొంచెం కైండ్ ఆఫ్ డిలే జరిగిందనే అర్థం. దాంట్లో ముఖ్యమైన సిమ్టమ్ వచ్చేసి బ్లడ్ ఇన్ ద యూరిన్. మామూలుగా మేము ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే బ్లడ్ ఇన్ ద యూరిన్ని చాలా లైట్గా తీసుకుంటారు. ఏదో వేడి చేసింది అనేస్తారు. అంటే అది పెయిన్ నాట్ ఓన్లీ ద పేషెంట్స్, ఈవెన్ అన్‌క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తారు. ఏదో యూరిన్‌లో ఇన్ఫెక్షన్ అయింది, లేకపోతే యూరిన్‌లో వేడి చేయండి. దానితో పాటు వాళ్ళు మంచిగా వాటర్ తీసుకుంటారు. బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, నిమ్మరసం ఇట్లాంటివన్నీ తీసుకుంటారు. ఆ బ్లడ్ కాస్త డైల్యూట్ అయిపోతుంది. అర్థం కాదు. సో ప్రతిసారి బ్లడ్ రావాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ 1 ఎపిసోడ్ ఆఫ్ బ్లడ్ ఇన్ యూరిన్ వారెంట్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. That has to be very, very clear. Most of the times, blood in the urine could be a cancer. There could be a cancer, at least. అందరికీ క్యాన్సర్ ఉందని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ దట్ వారెంట్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. బ్లడ్ ఇన్ యూరిన్ ఉన్నప్పుడు మేము కొన్ని రకాలంటే ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేస్తాము, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దాంట్లో ఏం తెలియకపోతే దెన్ విల్ గో ఫర్ కాంట్రాస్ట్ సిటీ యూరోగ్రామ్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తాం మొత్తం టు స్క్రీన్ ద ఎంటైర్ ద యూరోలాజికల్ సిస్టమ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి యూరిన్ సైటాలజీ అంటారు. ఆ యూరిన్లో ఏమైనా క్యాన్సర్ సెల్స్ కనిపిస్తున్నాయా లేదా అని చెప్పి యూరిన్ టెస్ట్ ఒకటి చేస్తాం, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది యూరిన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ. ఒక సిస్టోస్కోప్ని ఒక చిన్న కెమెరాని యూరిన్ పాస్ చేస్తారు కదా, ఆ ద్వారా లోపల తీసుకెళ్ళి ఆ బ్లాడర్ని మొత్తం ఒకసారి సర్వేలెన్స్ చేస్తాము. ఆ తర్వాత కిడ్నీ నుంచి వచ్చిన యూరిన్ ట్యూబ్స్ కూడా బ్లాడర్లో ఓపెన్ అవుతాయి కదా, వాటిని కూడా దాంట్లో నుంచి ఇచ్చే యూరిన్ ఎట్లా ఉంది అని కూడా చూస్తాము. ఆ యూరిన్ అంతా క్లియర్గా వస్తుందా, ఏమైనా రెడ్డిష్గా వస్తుందా, ఒకవేళ రెడ్డిష్గా ఏ సైడ్ వస్తుంది ఒకవేళ వస్తే, అవన్నీ గమనిస్తాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ. తర్వాత వీ హ్యావ్ ఫ్యూ అడ్వాన్స్మెంట్స్. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నారో బ్యాండ్ ఇమేజింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే రిజిడ్ సిస్టోస్కోప్ అనేది కామన్గా అవైలబిలిటీ ఉంటుంది. ఇట్ ఈస్ బిట్ పెయిన్ఫుల్ అండ్ మొత్తం బ్లాడర్ని అంతా సర్వైలెన్స్ చేయడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. అది కొన్ని హిడెన్ ఏరియాస్ ఉంటాయి బ్లాడర్లో, అది మిస్ అయిపోతుంది. దట్స్ వై ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ అనేది రీసెంట్ అడ్వాన్స్మెంట్. దాంట్లో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ నుంచి బయట నుంచి రూమ్లోకి ఎంటర్ అయ్యారు, మొత్తం రూమ్ చూడొచ్చు, బట్ ఆ డోర్ పైన ఉండే ఆ వాల్ని చూడడం కష్టం అవుతుంది రిజిడ్ స్కోపీ అయితే. సో వీ నీడ్ టు హ్యావ్ అ ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ విచ్ కెన్ టర్న్ బ్యాక్ అండ్ సీ. సో పైన టాప్ ఇదంతా రూఫ్ని మొత్తం చూడడానికి, ఆ వెనకుండేదంతా చూడడానికి, రిట్రోగ్రేడ్ వ్యూ మొత్తం 360 degrees మొత్తం చూడడానికి ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోప్ అనేది ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు ఈ ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ చేసినా కానీ చిన్న క్యాన్సర్స్ అనేవి మిస్ అవ్వచ్చు. చిన్న వెరీ స్మాల్ క్యాన్సర్స్ లైక్ లెస్ ద మిల్లీమీటర్స్ ఉండేవి మిస్ అవ్వచ్చు. సో దానికని దెర్ ఆర్ రీసెంట్ టెక్నాలజీ ఒకటి వచ్చింది. వీ హ్యావ్ అ నారో బ్యాండ్ ఇమేజింగ్. ఆ నారో బ్యాండ్ ఇమేజింగ్ ద్వారా మనం చిన్న ట్యూమర్స్ కూడా కనిపెట్టవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద కంప్లీట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద మైక్రోస్కోపిక్ హెమటూరియా, ఐ మీన్ బ్లడ్ ఇన్ ది యూరిన్.